ఎవరితోనన్నా పెద్ద పెద్ద పంచాదులై పెద్ద మనుషుల నడుమ తస్వి కాకుంటే ఏం చేస్తాం? న్యాయం కోసం కోర్టుకోతాం. ఆడ జడ్జి సార్ ఏది చెప్తే అదే ఫైనల్. మనకు నచ్చినా నచ్చకున్నా కోర్టు తీర్పును పాటించాలి, లేదంటే పెద్ద కొట్టుకోవాలా. అంతేగాని కోర్టులతో మాకేంది, మేం చెప్పిందే తీర్పు, మాకు నచ్చిందే రూల్ అని అంటే ఎట్లుంటది? ఇగో సేమ్ గిట్లనే అయింది మహారాష్ట్రలా. ఆడోళ్ళను కూడా శనిదేవుని గుళ్ళకు ఓనియాలే, ఆపితే 6 నెలలు జైలు శిక్ష వేస్తామని చెప్పింది కదా. ఇగేమైందో మీరే చూడుండ్రి. చూస్తుండ్రు కదా, కోర్టు చెప్పిందని దేవుణ్ణి కొలుస్తందుకు ఆడోళ్ళు పోతే ఎట్లా ఆగబడుతున్నారో. అడుగు ముంగటికి వాడనిస్తే ఒట్టు గుడి కమిటోళ్ళు, పోలీసోళ్ళు, ఎంపీ సుప్రియా మేడం పార్టీ వాళ్ళు గోడ లెక్క అడ్డం నిలబడ్డరు. అగో బేబీ కటింగ్ అక్కడ చూడుండ్రి ఎట్లా గేరావు చేసిండ్రో. కొబ్బరికాయ కొట్టి పోతా నన్ను నిడిచిపెట్టుండ్రి అని అక్క బతిలాడుతుంటే దేవుని గ్రహం ఎత్తుకపోయేందుకొచ్చిన దొంగ లెక్క బయటికి గుంజుకపోయిండ్రు. మస్తు సేమ్ నడిచింది గడబెడ. ఆఖరికి శనిదేవుని దర్శనం కాకుండానే ఇంటికి పోయిన రచిన వాళ్ళంతా. కానీ బొంబాయి హైకోర్టు చెప్పినాక కూడా ఓనిస్తలేరంటే ఇక ఏమనాలి వీళ్ళను? నిజంగా శనిదేవుడే ఉంటే కోర్టుల మీద చట్టాల మీద గౌరవం లేని వీళ్ళను గోమారి పట్టినట్టు శని పట్టాలి. రామేశ్వరం కాదు కదా, మళ్ళొచ్చి శనీశ్వరుణ్ణే బతిలాడినా ఇడవద్దు. దేశభక్తి ఒలకబోసే లీడర్లు ముందుగాల ఆడోళ్లకు శనీశ్వరుణ్ణి దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తే మంచిగుంటది.